నమస్తే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బుక్స్ తెలుగు సమ్మరీ ఛానల్కి స్వాగతం. మనము ఇప్పటిదాకా 12 చాప్టర్ల సమ్మరీ తెలుసుకున్నాము. ఇది 13వ చాప్టర్ సమ్మరీ. ఆదరైన నీల్ డొనాల్డ్ వాల్చ్ గారు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, భగవంతుల వారు సమాధానాలు ఇస్తూ ఉంటారు. అయితే ఈ చాప్టర్లో ఆదర్ గారు అడుగుతారు, తను హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానని, చాలా సంవత్సరాల నుంచి కొన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, సో వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలి, దానికి సొల్యూషన్ ఏమన్నా ఉందా అని అడుగుతారు. దానికి భగవంతుల వారు స్ట్రైట్ అవే ఒక ఆన్సర్ చెప్తారు. అదేంటంటే, నువ్వు వాటిని ప్రేమిస్తున్నావు, రోగాలని నువ్వు ప్రేమిస్తున్నావు, అందుకనే అవి నీ దగ్గరికి వస్తున్నాయని చెప్తారు. ఇంకా భగవంతులు వారు ఇలా చెప్తున్నారు, ఆల్ ఇల్నెస్ ఈజ్ సెల్ఫ్ క్రియేటెడ్ అని చెప్తున్నారు. మోస్ట్ పీపుల్ డూ అన్కాన్షియస్లీ, మనకి తెలియకుండానే వాటిని మనము అట్రాక్ట్ చేస్తామని చెప్తున్నారు అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏంటంటే, కొన్ని మనలో ఉన్న ఎమోషన్స్ వల్ల కూడా, స్ట్రక్డ్ ఎమోషన్స్ వల్ల కూడా మనకి రోగాలు వస్తాయని చెప్తున్నారు అన్నమాట. భగవంతులు వారు చెప్తారు, ప్రజలు జంతు మాంసం మరియు అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకుంటా తమకి రోగాలు ఎందుకు వచ్చినాయా అని ఆశ్చర్యపోతారంట. అంతేకాకుండా విపరీతమైన కోపం పెట్టుకొని గుండెపోటు ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోతారంట. అంతేకాకుండా జనాలు వేరే వాళ్ళతో పోటీ పడుతూ తీవ్రమైన స్ట్రెస్ తోటి వాళ్ళకి ఎందుకు స్ట్రోక్ అదొక రకమైన వ్యాధి, అది ఎందుకు వస్తుందా అని ఆశ్చర్యపోతారంట. సో ఏదైనా కానీ మనలో ఉన్న ఈ స్ట్రక్డ్ ఎమోషన్స్, సరికాని ఆలోచన విధానము, ఇవన్నీ కూడా రకరకాల రోగాలకి దారితీస్తాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన ఆందోళన గురించి, వర్రీ గురించి కూడా ఇక్కడ మాట్లాడారనమాట. ఏమంటారంటే, వర్రీ ఈజ్ ద వరస్ట్ ఫార్మ్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ అని చెప్తున్నారనమాట. సో వర్రీ ఏం చేస్తుందంటేనంట, అది అన్నెసెసరీ, వర్రీ ఈజ్ పాయింట్లెస్ అని చెప్తున్నారు. ఇది మన మెంటల్ ఎనర్జీని వేస్ట్ చేస్తుందంట. అండ్ ఇది మన శరీరంలో ఒక బయోకెమికల్ రియాక్షన్ని ఫామ్ చేస్తుంది అంటున్నారు అనమాట. దానివల్ల రకరకాల రోగాలు వస్తాయి అని చెప్తున్నారు అనమాట. వర్రీ తర్వాత నెక్స్ట్ హేట్రేడ్ ఏం చేస్తుందంటే మనల్ని హామ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఎవరి మీద మనం హేట్రేడ్ పెంచుకుంటే అది వాళ్ళకి కాదు, ఫస్ట్ మనకి హామ్ చేస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. ఆయన ఇంకా హేట్రేడ్ గురించి ఏం చెప్తారంటే, అది పాయిజనస్ టు ద బాడీ అని చెప్తారనమాట. నెక్స్ట్ భగవంతుల వారు ఫియర్ గురించి మాట్లాడతారు. ఫియర్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ యు ఆర్. సో ఏం చెప్తున్నారంటే, ఆత్మ అంటేనే నిర్భయత్వం అండ్ ప్రేమతత్వం. సో ఆ రెండు క్వాలిటీస్కి ఆపోజిట్ అయిన ఫియర్ అన్నిటినీ క్రియేట్ చేస్తుందన్నమాట. ఒక వర్రీని, బాధని, అన్నిటినీ. అండ్ అది ఎన్నో రోగాలకి కారణమవుతుంది అని చెప్తున్నారు. ఇంకా భగవంతుల వారు ఆలోచనల గురించి చెప్తారనమాట. ఆలోచనలు అయస్కాంతాలు లాంటివి. సో అవి ఏంటంటే మనకు అనుభవాలను ఇస్తూ ఉంటాయి. సో ఏ మనిషి కూడా కావాలని, తనకి రోగం రావాలని కావాలని ఆలోచించకపోవచ్చు, కానీ అతనిలో నెగిటివ్ థాట్స్ ఉండి ఉండొచ్చు అనమాట. రకరకాల నెగిటివ్ థాట్స్ ఏంటంటే, నేను ఈ జీవితానికి అర్హుడని కాను, నా జీవితం ఎప్పుడూ సమస్యలతో ఉంటుంది, నేను ఎప్పుడు ఓడిపోయే వ్యక్తిని,
దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, ఇంకా నేను నా జీవితంతో పూర్తిగా విసిగిపోయాను. ఇలాంటి ఆలోచనలు ఏం చేస్తాయి అంటే వాటికి చాలా శక్తి ఉంటాయి. ఆ శక్తి వల్ల, ఆ ఎనర్జీ వల్ల, ఆ మాటల ప్రభావం వల్ల మనలో భయం, బాధ, నిరుత్సాహం పెరుగుతాయి. సో వాటి వల్ల కూడా మనకి రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఆలోచనలు ఒకసారి ఫిజికల్ రూపం దాల్చి మన జీవితంలో ఒక అనుభవం కింద మనకి వచ్చాయి అంటే మళ్ళా వాటిని ప్రభావం నుంచి మళ్ళా మామూలు స్థితికి రావడానికి మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది, ఎంతో సాధన చేయాల్సి ఉంటుంది, ఎంతో గొప్ప విశ్వాసం ఉండాలి. మళ్ళీ వాటిని మార్చుకోవడానికి ఈ యూనివర్స్ మీద మనం ఎంతో నమ్మకం పెట్టుకొని సాధన చేసి మనం మార్చుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. భగవంతుల వారు అంటారు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ని మీరు మీ థింకింగ్ని కరెక్ట్ చేసుకున్న వెంటనే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు తగ్గిపోతాయి అని చెప్తారు. అంతేకాకుండా భగవంతుల వారు చెప్తారు, హెల్దీ లివింగ్ ఇంపార్టెన్స్ అని చెప్తారనమాట. మనం ఈ ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు ఈ ఫిజికల్ బాడీని మనము ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా మన పని అని చెప్తారనమాట. హెల్దీ ఈటింగ్, ప్యూర్ వెజిటబుల్స్ తినడము, నాన్ వెజ్ తినకుండా ఉండడము, హెల్దీ హ్యాబిట్స్ లైక్ వాకింగ్, రన్నింగ్, గుడ్ స్లీప్, వీటన్నిటి గురించి కూడా చెప్తారనమాట. అవి కూడా హెల్దీ లివింగ్, మొత్తానికి హెల్దీ లివింగ్ చాలా మంచిది అని చెప్తారు. అంతేకాదు ఇలా అంటారు, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అని చెప్తారు. అంతేకాకుండా ఆదర్ గారు ఒక క్వశ్చన్ వేస్తారనమాట. ఏంటంటే డ్రింకింగ్ హ్యాబిట్ గురించి చెప్తారు. ఆయనకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది. సో ఆదర్ గారు అంటారు, రోజు కొంచెం తాగడం మంచిదే అని డాక్టర్స్ చెప్పారు, అది పర్వాలేదు కదా అని అడుగుతారు. దానికి భగవంతుల వారు అంటారు, ఏమంటారు అంటే మందు తీసుకోవడము కరెక్ట్ కాదు అని చెప్తారు. అంతేకాకుండా మన బాడీ ఆ మందుకి ప్లస్ ఈ నాన్ వెజ్ తినడానికి కూడా ఎగనిస్ట్ అని చెప్తున్నారు. అంటే మన బాడీ అందుకు మేడప్ అవ్వలేదంట, వాటిని డైజెషన్ చేసుకోవడానికి మేడప్ అవ్వలేదు. సో అవి తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తారు. అంతేకాకుండా భగవంతుడు వారు చెప్తారు, నువ్వు ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలి అనుకుంటే అంతకాలం నువ్వు ఉండొచ్చు అంటారనమాట. అంటే ఏంటంటే మనమేమనుకుంటాము, ఒక వయసు వచ్చిన తర్వాత మనము మరణిస్తాము అనుకుంటాం. కానీ అది మన మైండ్లో ఉన్న మన బిలీఫ్ మాత్రమే. అలా చనిపోకుండా కూడా మనం ఇక్కడే ఈ ఎర్త్ ప్లానెట్ మీద ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఆయన అంటారు ఇక్కడ, మై సన్, యువర్ బాడీ వాజ్ డిజైన్ టు లాస్ట్ ఫర్ ఎవర్. మరియు ఆయన ఇలా కూడా అంటారనమాట, భగవంతుడు అయిన నేను మిమ్మల్ని సృష్టించేటప్పుడు ఏదో కొద్ది కాలం మాత్రమే బతకడానికి సృష్టిస్తానా, మీరు 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 ఎంత కాలమైనా ఉండొచ్చు మీ శరీరంలో అని చెప్పి అంటారనమాట. భగవంతుల వారు ఇంకా ఒక విషయం చెప్తారు. ఏంటంటే ఫస్ట్ మనుషులు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు తమ శరీరాలలో ఎటువంటి నొప్పులు లేకుండా, మరణ భయం లేకుండా జీవించారు అని చెప్తున్నారనమాట. ఆత్మ మొదట ఒక ఆలోచన లేదా సంకల్పాన్ని చేసుకుంటుందంట. దాని ద్వారా మనసు దాన్ని సృష్టిస్తుందంట, శరీరము అనుభవిస్తుందంట. ఇదొక చక్రంలాగా ఉంటుంది అని చెప్తున్నారు. ఉదాహరణకి ఆత్మ ప్రేమను అనుభవించాలని అనుకుంది, ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలని అనుకుంది. అప్పుడు మనసులో ప్రేమకు సంబంధించిన ఆలోచనలు వస్తాయి, నమ్మకాలు వస్తాయి. దాని ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందన్నమాట. అలా చేస్తున్నప్పుడు మనసు నుంచి వచ్చిన ఆలోచన ద్వారా శరీరం ఏం చేస్తుంది, శరీరము స్పందిస్తుంది అన్నమాట. దానికి ఒక పక్కన వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడము, క్షమించడము,
పక్కన వాళ్ళు చెప్పింది వినడం, కరుణ చూపించడము, ఈ విధంగా శరీరము దాని తాలూకా యాక్షన్స్ చేస్తుందన్నమాట. అప్పుడు ఆత్మ ఆ విధంగా ప్రేమ అంటే ఏంటి అని అనుభవంగా తెలుసుకుంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఆ వీడియోలు చూడకపోతే ఒకసారి వాటిని వినండి. సో ఈ విధంగా ఆత్మ ప్రేమ అన్న అనుభవాన్ని తీసుకుంటుందన్నమాట. ఎప్పుడైనా ఆత్మకి తన అనుభవము ఇది కాదు, వేరే అనుభవం తీసుకోవాలని అనుకుంటే అది మొదటిగా తన ఆలోచనని, తన సంకల్పాన్ని మార్చుకుంటుంది. అప్పుడు తర్వాత దాన్ని మనసు సృష్టిస్తుంది, తర్వాత శరీరం దాన్ని మళ్ళా అనుభవిస్తుంది. ఈ విధంగా ఇదంతా కూడా మళ్ళీ ఆత్మకి ఇంకొక అనుభవం అవుతుందన్నమాట. ఈ విధంగా భూమి మీద ఆత్మ అనుభవాలు తీసుకుంటూ ఉంటుంది అని చెప్తున్నారు భగవంతుల వారు. ఇప్పుడు నీకు ఒక రహస్యాన్ని వివరిస్తాను అంటారు. అదేంటంటే నీవే నా శరీరం అని చెప్తారనమాట. దీన్ని కొంచెం మనము తెలుసుకుందాము. ఆయన చెప్తారు భగవంతుల వారు, ఏ విధంగా అయితే నీ శరీరం, నీ మనసు, నీ ఆత్మకు ఏ విధంగా ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగపడుతున్నాయో, అదేవిధంగా నీవు నా మనసుకి మరియు నా ఆత్మకు ఒక సాధనంగా ఉన్నావు అని అంటారనమాట. నువ్వు ఏదైతే అనుభవిస్తావో దాని ద్వారా నేను కూడా అనుభవిస్తాను అని చెప్తారు. అంటే ఏంటంటే మనిషి దైవం నుంచి వేరుగా ఉన్న జీవి కాదు. దైవం తనను తాను తెలుసుకునే ఒక రూపం. మన అనుభవాల ద్వారా విశ్వ చైతన్యం కూడా తనను తాను తెలుసుకుంటుంది, అనుభవిస్తుంది అని చెప్తున్నారనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఆ పరమాత్మ మనలో ఆత్మ రూపంలో ఉన్నాడు, ఆయన మన శరీరంలోనే ఉన్నాడు అని చెప్తున్నారు. మన అనుభవాల ద్వారా ఆయన కూడా అనుభవిస్తూ అన్నీ తెలుసుకుంటూ ఆయన కూడా మనతో పాటు ఎదుగుతూ ఉన్నారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఇంకా ఇలా చెప్తారు ఏంటంటే, నేను ఇప్పటిదాకా మీరు అనుభవిస్తున్న సమస్తానికి సంకల్పకర్తను, సృష్టికర్తను, మీరు నా పిల్లలు. అదేవిధంగా నేను మరొక సృష్టిలో ఒక బిడ్డను అని చెప్తారనమాట. ఈయన చెప్పే ఉద్దేశం ఏమిటి అంటే, యూనివర్స్ అంతటికి ఆయన పరమాత్మ అయితే ఇలాంటి యూనివర్సులు కోటాను కోట్ల యూనివర్సులు ఉన్నాయి అని ఆయన చెప్తున్నారనమాట. సో ఈ యూనివర్స్కి ఆయన క్రియేటర్ అయితే వేరే యూనివర్స్లో ఆయన ఆ యూనివర్స్కి బిడ్డను అని చెప్తున్నారనమాట. సో అప్పుడు భగవంతులు వారు చెప్పిన దానికి ఆదర్ గారికి అంతగా అర్థం కాదు. సో అయితే నువ్వు దేవుడివి కాదా, నీకు ఇంకొక దేవుడు ఉన్నాడా అని అడుగుతారనమాట. అప్పుడు ఆయన అంతా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఇలా చెప్తారు భగవంతుల వారు, సత్యము నువ్వు ఊహించిన దానికంటే కూడా చాలా అపారమైనది, చాలా విస్తారమైనది. నేను ఈ ఇన్ఫినిటీ అనంతత్వము మరియు ఇన్ఫైనైట్ లవ్ అనంత ప్రేమలో ఒక చిన్న కాంతిని మాత్రమే చూపిస్తున్నాను. అసలు మొత్తము నువ్వు తెలుసుకోవాలి అంటే ఆ వాస్తవాన్ని నువ్వు భరించలేవు, నువ్వు తెలుసుకోలేవు అని చెప్తారనమాట. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే భగవంతుని యొక్క అనంతత్వాన్ని కానీ మనం ఈ పరిమితమైన మనసుతో తెలుసుకోలేము అని చెప్తున్నారు. ఆయన ఆదరగాన్ని ఒక క్వశ్చన్ వేస్తారనమాట. ఈ అనంతత్వము ఒక దిశలో మాత్రమే అది కొనసాగుతుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? దానికి ఆది లేదు, అంతము లేదు. దానికి ఎటువంటి దిశలు లేవు, రైట్ లెఫ్ట్ ఇలాంటివి కూడా ఏమీ లేవు. స్మాల్ బిగ్ అనేది కూడా లేదు. అసలు అక్కడ ఏమీ లేదు. మొత్తం అంతా అది అనంతంగా విస్తరించి ఉన్నది.
సో అంటే విస్తరించింది అంతా కూడా భగవంతుడే అని చెప్తున్నారనమాట. ఈ అధ్యాయంలో చివరిగా ఆదుర్ గారు ఒక క్వశ్చన్ వేస్తారు. అదేంటంటే, సో అయితే నేను మీకులాగా దేవుడిగా మారగలనా అంటారనమాట. దానికి భగవంతుల వారు అప్పుడు అంటారు, నీ అభిప్రాయం ఏంటి అంటారు. దానికి ఆదుర్ గారు అంటారు, నాకు తెలీదు అంటారు. అప్పుడు భగవంతుల వారు అంటారు, నువ్వు తెలుసుకునే వరకు నువ్వు భగవంతునిగా మారలేవు అని మళ్ళా చెప్తారనమాట. అప్పుడు భగవంతుల వారు గుర్తుంచుకో, మళ్ళా చెప్తాను అని ఆయన ఇప్పుడు చెప్తారనమాట. సంకల్పం నుంచి సృష్టి నుంచి ఒక అనుభవంతో ఒక కొత్త అవగాహన వస్తుందన్నమాట ఆత్మలో. అప్పుడు మరి ఏం చేస్తుంది ఆత్మ? మళ్ళా ఒక ఉన్నతమైన ఆలోచన చేస్తుంది. దాని ద్వారా మళ్ళా విస్తారమైన సృష్టి చేస్తుంది. దానివల్ల మళ్ళా ఇంకొక కొత్త అనుభవాన్ని తీసుకుంటుంది. ఇదొక చక్రంలాగా తిరుగుతూనే ఉంటుందన్నమాట. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఒక మనిషి అనే నిరంతరము ఎదుగుతున్న చైతన్యం, దానికి పరిమితి లేదు అని చెప్పి భగవంతులు వారిదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, నువ్వు ఇప్పటికే భగవంతుడివి అని చెప్తారనమాట. సో ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్ 14th చాప్టర్ అండ్ దట్ ఈస్ ద ఫైనల్ చాప్టర్. సో 14th చాప్టర్ సమ్మరీలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.